ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ధర్మస్థలలో ఏం జరిగింది, ఎందువల్ల ఇంత పెద్ద వివాదం తెరపైకొచ్చి కూడా ఇంకా పరిష్కారం కావట్లేదు అంటే ఏం జరిగింది? ఒక వ్యక్తి చెప్పిన వాంగ్మూలం, అతనిచ్చిన కొన్ని ఫ్యాక్ట్స్ వల్ల నిజంగా భయంకరమైన సిచ్యువేషన్ అక్కడ ఉందని ప్రూవ్ అయిందా? అయినా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, ఎందుకు అక్కడ అలాంటి పెద్ద ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ట్రూత్ ని ఫైండ్ అవుట్ చేయకుండా గవర్నమెంట్ కానీ ఏజెన్సీస్ కానీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పవర్ఫుల్ మ్యాన్స్ ఒక అమ్మాయిలని లేకపోతే వాళ్ళ కోరికల కోసము ఇలా జనాలని ఈ విధంగా అత్యాచారం చేసి చంపేసి పూర్తి చేస్తే వచ్చిన అలిగేషన్స్ అయితే వచ్చాయి కదా, పబ్లిక్ మైండ్ లో డౌట్ ఉంది. ఈ డౌట్ ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్ గవర్నమెంట్ కదా. దట్ ఈస్ ఆల్సో బి రైట్ ఆఫ్ లైఫ్ కదా. ఆర్టికల్ 21 ఉంది కదా. మరి ఎందుకు మీరు రెక్టిఫై చేయట్లేదు? ఎందుకు మీరు ఫైండ్ అవుట్ చేయట్లేదు? బికాస్ అంటే ఎక్కడో అక్కడ మృతదేహం దొరకని పక్షంలో మనం డెఫినెట్ గా ఏదో కాన్స్పిరసీ ఉందని ఐడెంటిఫై చేయాలి. మరి ఇన్ని మృతదేహాలు దొరకట్లేదు, ఇంతమంది మిస్సింగ్స్ అక్కడే అవుతున్నారు అన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకవేళ ఇది కనుక ప్రూవ్ అయితే డాక్టర్ బాలా, హూ ఇస్ గోయింగ్ టు బి ఇంప్లికేటెడ్? అసలు ఎవరి బాధ్యత? ఎవరైతే మెయిన్ కల్ప్రిట్ పర్సన్ అయితే ఉన్నారో మేనేజ్మెంట్ లో పిరమిడ్ డెఫినెట్లీ హి విల్ బి. అతను ఈజ్ నాట్ ఇంప్లికేటెడ్ అంటే గోయింగ్ టు బి ఇంప్లికేటెడ్. హి ఇస్ ఎ విజిల్ బ్లోయర్ కదా. విజిల్ బ్లోయర్ ఆ ప్రెషర్ మీద అతను చేయాల్సి ఉంటుంది. అతను చంపలేదు, అయినా కూడా అతను ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఎక్కడ లేదు. ఎందుకు అంటే ఇప్పుడు దాకా ఎవరైనా చనిపోయిన వ్యక్తులు చనిపోయి మేము పలానా అడ్రస్ లో ఉన్నామని ఎవరైనా చెప్పారు? కొన్ని స్వర్గం అడ్రస్ ఎక్కడైనా ఉందా? కొన్ని నరకం అడ్రస్ ఎక్కడైనా ఉందా? నో, దెర్ ఇస్ నో. సంబడి హూ లైక్ ఇంటలెక్చువల్ పర్సన్ హూ రోట్ ఎ బుక్, దే సెడ్. ఎందుకోసం వాళ్ళు చెప్పారు, ఎందుకోసం ఇలాంటి పుస్తకాలు వచ్చాయంటే. వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. ధర్మస్థలలో ఏం జరిగింది, ఎందువల్ల ఇంత పెద్ద వివాదం తెరపైకి వచ్చి కూడా ఇంకా పరిష్కారం కావట్లేదు అంటే ఏం జరిగింది? ఒక వ్యక్తి చెప్పిన వాంగ్మూలం, అతనిచ్చిన కొన్ని ఫ్యాక్ట్స్ వల్ల నిజంగా భయంకరమైన సిచ్యువేషన్ అక్కడ ఉందని ప్రూవ్ అయిందా? ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. ప్రముఖ అడ్వకేట్, సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ బాలా ఉన్నారు. బాలా గారు నమస్కారం. నమస్తే. ధర్మస్థలలో ఏం జరుగుతుందండి? బేసికల్ గా మనం అందరికి తెలిసిందే, న్యూస్ లో మనం చూస్తున్నాం. ధర్మస్థలలో ఎవరైతే సావెంజర్ ఉన్నాడో అంటే పనిచేసే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను చేసిన కొన్ని బరియల్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే కొన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ యాక్టివిటీస్, దాన్ని ఈ రోజు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అతను బయటికి వచ్చి దాన్ని రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్ ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే దానికి కొన్ని రీజన్స్ చెప్పాడు అతను. బికాస్ ఆయనకి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అలాంటి ఇష్యూస్ వచ్చున్నాయి కాబట్టి ఇంకా లైఫ్ కూడా అయిపోతుంది కాబట్టి ఐ నీడ్ టు బి బ్రింగ్ అవుట్ అనే ఫ్యాక్ట్ నేను బ్రింగ్ అవుట్ చేయాలి కాబట్టి తీసుకొచ్చాను నేను బయటకు. అయితే దాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇది ఈ రోజు నుంచి నడవట్లేదు. ఐ థింక్ 20 years బ్యాక్ కూడా ఇలాంటిది జరిగితే ఒక లేడీ డాక్టర్ అనుకుంటాను సంథింగ్, అమ్మాయి చనిపోయింది, ఆమె సిబిఐలో ఎక్కడ పనిచేస్తుంది, ఆమె కూడా కంప్లైంట్ చేస్తుంది. ఇలా రకరకాలు జరిగాయి. అయినా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, ఎందుకు అక్కడ అలాంటి పెద్ద ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ట్రూత్ ని ఫైండ్ అవుట్ చేయకుండా గవర్నమెంట్ కానీ ఏజెన్సీస్ కానీ ఎవరైతే ఇలాంటి అలిగేషన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటే వాళ్ళ డ్యూటీ ఏంటి? ఫైండ్ అవుట్ చేయడం. ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అది కాకుండా వీళ్ళ మీద ప్రెజరైజ్ చేయాల్సినంత నెసెసిటీ ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి చూసుకుంటే పొలిటికల్ ప్రెషర్. వన్, ఈ పొలిటికల్ ప్రెషర్ ఎందుకు వస్తుంది అంటే ఆ పొలిటికల్ కి సంబంధించిన బ్యాక్ బిహైండ్ ఎవరైతే రియల్ కల్ప్రిట్ ఉంటారో ఆ కల్ప్రిట్ పవర్ఫుల్ మ్యాన్ అంటారు. ఈ పవర్ఫుల్ మ్యాన్ ఎలాంటి పవర్ఫుల్ మ్యాన్ అంటారు అంటే అక్కడ సోషల్ గా పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ వ్యక్తి అయి ఉంటాడు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఎవరు చేంజెస్ జరుగుతున్నా ఏ గవర్నమెంట్ వచ్చినా అతనికి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనము ఇండిపెండెన్స్ వచ్చిందని మనం భావిస్తున్నాం. అసలు ఎక్కడ వచ్చిందండి ఇండిపెండెన్స్? ఈరోజు ధర్మస్థల ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పవర్ఫుల్ మ్యాన్స్ ఒక అమ్మాయిలని లేకపోతే వాళ్ళ కోరికల కోసము ఇలా జనాలని ఈ విధంగా అత్యాచారం చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని ఫైండ్ అవుట్ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాము అంటే రియల్ వీఆర్ ఇండిపెండెన్స్. అంటే అతను ఇచ్చిన ఫ్యాక్ట్స్ ప్రకారం ఎంతమంది మాయమైనట్టు మనకు తెలుస్తోంది? ఆల్మోస్ట్ 200-300 మంది మాయమయ్యారు. 200-300 మంది మాయమైపోతే ఒకే ఇన్స్టిట్యూషన్ చుట్టూ అసలు మనం కాలక్రమంలో తెలుసుకోలేదా? ఇప్పుడు మీరు రైట్ పాయింట్కి వచ్చారు.
పవర్ఫుల్ మ్యాన్ కి ఒక ఎస్టేట్ ఉంది అనుకో సపోజ్, ఆ ఎస్టేట్ లో ఐఎమ్ ద సుపీరియర్. ఆ సుపీరియారిటీలో నేను ఏం చేస్తే అది రైట్, మైట్ ఈస్ రైట్. ఈవెన్ సమ్ టైమ్స్ మనం మూవీస్ లో చూస్తుంటాం కొన్ని ఎస్టేట్స్ లకి పోలీస్ వాళ్ళు కూడా ఇంటర్ఫియరెన్స్ అవ్వలేరు. రైడ్ 2 అని ఒక సినిమా వచ్చింది రీసెంట్ గా. ఆ రైడ్ 2 సినిమాలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడ్ చేయడానికి వెళ్తే అక్కడ అలో చేయరు. ఎందుకు అలో చేయరంటే అతను అక్కడ పవర్ఫుల్ మ్యాన్. ఆ వచ్చిన ఆఫీసర్లని పోలీస్ వాళ్ళని అందరినీ కూడా కొట్టి తరిమేస్తారు. కానీ తర్వాత అతను మొత్తం అక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని, అక్కడ ఉన్న మనీని మొత్తం షిఫ్ట్ చేసేస్తాడు. అంటే పవర్ఫుల్ మ్యాన్స్ ఉన్న ప్లేసెస్ లో మీరు ఎన్ని ఇల్లీగాలిటీస్ జరిగినా సిస్టమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే చేయరు. ఎందుకు చేయలేదంటే బికాస్ సిస్టమ్ లో ఉన్న వ్యక్తులు కూడా ఆ పవర్ఫుల్ మ్యాన్ గురించి భయపడతారు. సో అక్కడ జరుగుతున్నది కూడా అదే. మనం ఇండిపెండెన్స్ వచ్చిందని అనుకుంటున్నాం కానీ రియల్ ఇండిపెండెన్స్ వచ్చిందంటే నిజంగా కోర్టు కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న అథారిటీస్ కానీ ఇమీడియట్ గా ట్రూత్ ఫైండ్ అవుట్ చేయండి. అవును, అలానే 24/7 మీడియాని పెట్టి చేయండి. ప్రాబ్లం ఏంటి? కరెక్ట్. వచ్చిన అలిగేషన్స్ అయితే వచ్చాయి కదా, పీపుల్ మైండ్ లో డౌట్ ఉంది, పబ్లిక్ మైండ్ లో డౌట్ ఉంది. ఈ డౌట్ ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్ గవర్నమెంట్ కదా. దట్ ఈస్ ఆల్సో బి రైట్ ఆఫ్ లైఫ్ కదా. ఆర్టికల్ 21 ఉంది కదా. మరి ఎందుకు మీరు రెక్టిఫై చేయట్లేదు? ఎందుకు మీరు ఫైండ్ అవుట్ చేయట్లేదు? బికాస్ ఇట్స్ ఇన్సిడెంట్స్ వాస్ హ్యాపెన్. దేర్ ఆర్ ఇన్సిడెంట్స్ వాస్ అక్కర్. అయినట్టు మనకి చాలా మంది రిపోర్ట్స్ కూడా, కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కదా మిస్సింగ్. సరే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బాడీ మిస్ అయింది అనుకోండి, ఎక్కడో చోట ఫైండ్ అవ్వాలి కదా. ఇప్పుడు డెత్ జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్? యాక్సిడెంట్. అలానే ఒక అమ్మాయి మిస్ అయిపోయింది, మిస్ అయిపోయినప్పుడు మిస్సింగ్ ఈ రీజన్ ఉంటుందా? అంటే ఎక్కడో అక్కడ మృతదేహం దొరకని పక్షంలో మనం డెఫినెట్ గా ఏదో కాన్స్పిరసీ ఉందని ఐడెంటిఫై చేయాలి. మరి ఇన్ని మృతదేహాలు దొరకట్లేదు, ఇంతమంది మిస్సింగ్స్ అక్కడే అవుతున్నారు అన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? అండ్ అందరూ అంటే దాదాపుగా ఇతను చెప్పిన దాన్ని బట్టి అందరూ ఆడపిల్లలే. అండ్ ఒక ఏజ్ గ్రూప్ చెప్పారా? అవును, అరౌండ్ 20 చేంజ్ నుంచి, అంటే సంథింగ్, అంటే యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళే, లెస్ దాన్ 30 years ఆ మధ్యలో అమ్మాయిలు. అంటే వీళ్ళకి క్షుద్ర పూజలు లేకపోతే క్షుద్ర పద్ధతుల్లో వాళ్ళని ఏమన్నా ఇన్వాల్వ్ చేసినట్టు మనకి. అంటే నేను వాటి దగ్గరికి వెళ్ళను. క్షుద్ర పూజల వల్ల ఏమి జరుగుతుంది, ఏమి జరగదు అనేది డిఫరెంట్ స్టోరీ. బట్ ఇంటాక్సియేషన్ వల్ల జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఐ బిలీవ్ ఓన్లీ ప్యూర్లీ సైన్స్, న్యాచురల్ సైన్స్. న్యాచురల్ సైన్స్ లో మీకు ఈవెన్ మెడిసినే కాదు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా కొన్ని ఉంటాయి. దాని ఇంటాక్సియేషన్స్ వల్ల మన మైండ్ లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ హార్మోనల్ రిలీజ్ వల్ల మనము సమ్ టైమ్స్ మనం చూసామో లేదో కొంతమంది లవ్ వస్తుంది. ఎందుకు లవ్ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ రిలీజింగ్ ఆఫ్ హార్మోన్ దట్ అండర్స్టాండ్ ఆఫ్ మైండ్. ఆ సైకలాజికల్ థింగ్స్ వల్లనే కొన్ని హార్మోనల్స్ రిలీజ్ అయ్యి మనము ఇన్స్పైర్ అయిపోతాం. సో అలాంటి హార్మోనల్స్ రిలీజ్ అయినప్పుడు వీళ్ళు ఇచ్చిన ఇంటాక్సియేషన్స్ వల్ల వాళ్ళకి కావాల్సిన పని అక్కడ జరిగిపోయిన తర్వాత వాళ్ళు ఈజీగా కిల్ చేసేయచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళు అలా కిల్ చేసేసిన తర్వాత బయటికి పంపించలేరు కదా. బయటికి వెళ్ళారనుకోండి, ఈ ఇన్సిడెంట్ అనేది అక్కడ క్లియర్ గా కనపడుతుంది, కదులుతుంది. దెన్ అలాంటప్పుడు ప్రాబ్లం ఎవరికి? వాళ్ళకే కదా. సో డెఫినెట్ గా వాళ్ళని బరీ చేసేస్తారు. ఇందుకు ధర్మస్థలంలో ఏముంది చెప్పండి? ఐ డోంట్ నో, అది శివుడికి సంబంధించిన ప్లేసు. అది కాక ధర్మస్థలం అనేది చాలా మంది అది లైక్ మన ఛత్రాలు అంటారు చూసారా, అక్కడ వెళ్ళిన వాళ్ళు రెసిడెంట్స్ ఉండడము. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ లో మనం ఛత్రాల్లో, ఇదివరకు ఛత్రాల్లో ఉండేవాళ్ళు, దాన్ని డెవలప్ చేసినాక వాటిలో రూమ్స్ క్రియేట్ చేసి ఎవరైతే గుడి కోసం వస్తారో అక్కడ గుడి కోసం వచ్చే వాళ్ళకి నివాసం ఉండడం చేయడం, లైక్ హోటల్ లాగా. ఇలాంటి వెసులుబాట్లు మనకి, ఇలాంటి ఫెసిలిటీస్ కూడా, సౌకర్యాలు అనేక చోట్ల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ధర్మస్థలంలో ఇది ఎందుకు జరిగి ఉంటుంది అంటే, ధర్మస్థలంలో ఎందుకు జరిగిందంటే బేసికల్ గా చాలా గుడులు, చాలా ప్రదేశాలలో గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇండివిజువల్ పర్సన్స్ యొక్క ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళే ఆ గుడిని ఎప్పటి నుంచో కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అది వాళ్ళ అండర్లోనే ఉంది. అందుకనేసి అక్కడ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఇది కనుక ప్రూవ్ అయితే డాక్టర్ బాలా, హూ ఇస్ గోయింగ్ టు బి ఇంప్లికేటెడ్? అసలు ఎవరి బాధ్యత? ఎవరైతే మెయిన్ కల్ప్రిట్ పర్సన్ అయితే ఉన్నారో మేనేజ్మెంట్ లో, పిరమిడ్, డెఫినెట్లీ హి విల్ బి ఇంప్లికేటెడ్. అండ్ వాట్ ఆర్ ద ఛాన్సెస్ మనకి? ఎందుకంటే మనకి చాలా సెన్సిటివ్ ఇష్యూ ధర్మం అనేది. అఫ్ కోర్స్ ఇది ధర్మ పుణ్యక్షేత్రంలో జరిగిన అధర్మం జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన అంటే అవసరం తప్పకుండా ఉంది మనందరికి. ఇది ధర్మంతో సంబంధం లేకుండా ఇది ఒక క్రిమినల్ క్రైమ్ ఇన్సిడెంట్ గా దీన్ని చూడాలి. సో దీనికి మరి ఎలాంటి ఎవిడెన్సెస్ కోసం ఎదుగుతుంది ఇప్పుడు అంటే? ఒకటి, ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పిన విధంగా సపోజ్ ఎక్కడైనా బాడీ ఐడెంటిఫికేషన్స్ దొరకడం, లేకపోతే బోన్స్ కానీ, లేకపోతే గడబెల్స్ దొరకడం కానీ, ఇలాంటివి ఏమైనా జరిగాయి అనుకోండి, దట్ లీడ్స్. అతను ఈజ్ నాట్ ఇంప్లైడ్ అట్ ఆల్, అంటే గోయింగ్ టు బి ఇంప్లికేటెడ్. హి ఈజ్ ఎ విజిల్ బ్లోయర్ కదా. విజిల్ బ్లోయర్ ఆన్ ప్రెషర్ మీద అతను చేయాల్సి వచ్చింది. అతను చెప్పలేదు, అయినా కూడా అతను ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఎక్కడ లేదు. ఎందుకు అంటే హి ఈజ్ ఎ విజిల్ బ్లోయర్.
మీకు విజిల్ బ్లోయర్ యాక్ట్ లో ప్రొటెక్షన్ ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు వాళ్ళు చంపేసి ఇతన్ని తీసుకొచ్చి ఇది చేయమని చెప్పారు, చనిపోయిన బాడీని చేశారు తప్ప అతన్ని చంపలేదు. కానీ ఇన్ని రోజులు అయింది కదా అతను చెప్పి కూడా, మరి ఇన్ని రోజుల్లో ఎక్కడో అక్కడ ఏవో కొన్ని ఆనవాళ్ళు బయటకు వచ్చిండారు కదా. పోలీస్ వాళ్ళు నాకున్న ఒక ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ ఉన్న ఎస్పీ ఎంక్వైరీ వెళ్ళి పోయి చూసి ఇది చేయమంటే కూడా ఎస్పీ కూడా ఇస్ నాట్ కోఆపరేటివ్ అని చెప్పేసి విన్నాను. బికాస్ ఆఫ్ ప్రెషర్స్, మేబీ హై ప్రొఫైల్ ప్రెషర్స్. ఇలాంటి సెన్సిటివ్ కేసెస్ లో నాకు తెలిసి స్టేట్ పోలీసు ఎప్పుడు ఎంక్వైరీ చేయకూడదు, సిబిఐ ఉండాలి. నాట్ సిబిఐ. మరి ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, సిబిఐ కూడా కాదు. మీకు హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ సపరేట్ గా ఉంటుంది, ఎంక్వైరీ టీమ్ సపరేట్ గా ఉంటుంది. అక్కడ జడ్జెస్ ఉంటారు, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగితేనే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళైతే మీకు జడ్జెస్ ఉంటారు, ప్లస్ పోలీస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. పోలీస్ ఓన్లీ వీళ్ళు చెప్పింది చేయడానికి ఉంటారు తప్ప ఓన్ పెత్తనాలు చేయడానికి ఉండదు. ఇది కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ కేసు అండి. ఒకవేళ ఇది ప్రూవ్ అయితే కనుక ఇంతకంటే కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ ఉండవు. ఎందుకంటే ఇన్ ద గార్బ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఐఎమ్ సారీ టు సే అండి, మీరు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నారంటే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. క్రైమ్ జరిగేది ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే స్పిరిచువాలిటీ నుంచి మొదలు పడుతుంది. ఎలా అంటారు, అన్ని చోట్ల ఉండదు కదా. ఎవ్రీవేర్ ఇట్స్ ద సేమ్. మీరు కావాలంటే హిస్టరీని ఒకసారి చూసుకోండి. ఈవెన్ యుద్ధాలు దేనికోసం జరిగి బేస్డ్ ఆన్ స్పిరిచువాలిటీ. ఎందుకు స్పిరిచువాలిటీ అని అంటున్నానంటే స్పిరిచువాలిటీ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సైకాలజీ. సైకాలజీ యొక్క చేంజ్ ఓవర్ ని బేస్ చేసుకుని ఈ స్పిరిచర్స్ ని మనము ఈ స్పిరిచర్స్ చేస్తే కూడా నీకు ఏదో వస్తుంది. ఇప్పుడు దాకా ఎవరైనా చనిపోయిన వ్యక్తులు చనిపోయి మేము పలానా అడ్రస్ లో ఉన్నామని ఎవరైనా చెప్పారా? కొన్ని స్వర్గం అడ్రస్ ఎక్కడైనా ఉందా? కొన్ని నరకం అడ్రస్ ఎక్కడైనా ఉందా? నో, దెర్ ఇస్ నో. సంబడి హూ లైక్ ఇంటలెక్చువల్ పర్సన్ హూ రోట్ ఎ బుక్, దే సెడ్. ఎందుకోసం వాళ్ళు చెప్పారు, ఎందుకోసం ఇలాంటి పుస్తకాలు వచ్చాయంటే వాళ్ళ సర్వైబిలిటీ గురించి వచ్చాయి. ఇఫ్ రియల్ ఇస్ దేర్ దెన్ షో మీ వన్ ప్లేస్ ఆఫ్ అడ్రస్. కొన్ని చనిపోయిన వ్యక్తులు ఎవరైనా వాళ్ళ ఆత్మ వెళ్ళి ఇదిగో పలానా చోట అడ్రస్ ఉంది, దాని డోర్ నెంబర్ ఇది, దాని రూట్ ఇది చెప్పారా? మీరు నేను హేతువాది అనట్లేదు, ఐఎమ్ సారీ. నేను కూడా బిలీవ్ చేస్తాను గాడ్ అంటే ఏంటి, నేచర్. ఈవెన్ పరమశివుడు ఏం చెప్పాడు, మీకు బిలీవ్ అన్నట్టు నా డీపీ చూడండి, ఇప్పుడు కూడా శివుడే ఉంటుంది. ఎందుకంటే వాట్ శివ సెన్స్, ఈ ప్రకృతిలో నేను కూడా అతిథులు కాదన్నాడు ఆయన. ఎందుకు అతిథులు కాదన్నాడు? న్యాచురల్ నేచర్ ఏదైతే ఉందో నేచర్ కి మించిన దైవత్వం ఏది లేదు. సో మనకు కనిపించే దైవం ఫస్ట్ ఏది, నేచర్. ఈ నేచర్ ని మనం బిలీవ్ చేయకుండా, ఈ నేచర్ ని మనము అడ్మైర్ చేయకుండా, వాట్ వీఆర్ సేయింగ్ దట్ క్రియేటివ్ దాని గురించి మనం పాకులాడుతున్నాం. మరి అలా క్రియేటివ్ దాని నుంచి పాకులాడినప్పుడు డెఫినెట్ గా అక్కడ ఉన్న కొంతమంది మోనోపోలీ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆ మోనోపోలీ డెఫినెట్ గా ఎక్కడ చూడ మిస్టేక్స్ అనేది జరుగుతుంది. ఆ మిస్టేక్స్ టర్న్స్ ఇంటూ ద అఫెన్స్, దట్ అఫెన్స్ టర్న్స్ ఇంటూ ద క్రైమ్. దట్ ఈస్ మై పాయింట్. ఇప్పుడు ఎవరైతే విజిల్ బ్లోవర్ ఉన్నాడో అతనికి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుంది ఈ పార్టీకి. ఎందుకంటే అంత పెద్ద వాగ్మూలం ఇచ్చిన తర్వాత అతను అంటే డెఫినెట్ గా అతనికి ఎగ్జాక్ట్ స్పాట్స్ కూడా తెలుసు ఎక్కడెక్కడ అతను. కరెక్ట్. ఎందుకంటే హీఈస్ అ మెయిన్ పర్సన్ కదా, ఆ సెవెంజర్ మెయిన్ పర్సన్ కాబట్టి హీ నోస్. రైట్. కాబట్టి అతని ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అతనికి ఏమి జరిగినా డెఫినెట్ గా పోలీస్ వాళ్ళ మీదకి వస్తుంది, అది వాళ్ళ లైబిలిటీ. స్టేట్ అండర్ లో ఉన్నాడు. వీల్ వెయిట్ అండ్ వాచ్ డాక్టర్ బాలా ఎంతవరకు ఈ అంటే ఇంత పెద్ద సెన్సేషనల్ ఇష్యూని ఏ విధంగా సిస్టమ్ పరిష్కరించకపోతే మాత్రం అటు ఇలాంటి పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు పరిష్కరించకపోయినా జనాలు టుడేస్ న్యూస్ పేపర్, టుమారోస్ న్యూస్ పేపర్, డే ఆఫ్టర్ టుమారో ఇస్ టిష్యూ పేపర్. దట్స్ ఇట్. న్యూస్ కూడా అంతేనా? అంతకు మించి ఏమి జరగదు. కావాలంటే యు విల్ వెయిట్ అండ్ వాచ్. అయితే మేల్కొల్పు ప్రజల మనసుల్లో చైతన్యం రావాలి. రావాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ బాలా.